కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. మటన్ పులుసు కూర, మటన్ గ్రేవీ కర్రీ. లేత మటన్ ని తెచ్చుకొని దానికి సరైన పాళ్ళలో మసాలా దినుసులు కలుపుకొని కొంచెం కారం కారంగా మటన్ కూరని వండుకు తింటే దాని రుచికి సాటి మరేదీ రాదు. ఈ వీడియోలో సింపుల్ రెసిపీతో అత్యంత రుచికరంగా ఉండే మటన్ పులుసు కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. మటన్ పులుసు కూరని కేవలం బోన్లెస్ ముక్కలతో చేసుకునే కన్నా కొన్ని నాన్ బార్ ముక్కల్ని, మూలగల్ని బోన్లెస్ ముక్కలకు జత చేసి పులుసు కూర వండుకుంటే కూరకు చాలా రుచి వస్తుంది. ఈ మటన్ పులుసు కూర కేవలం అన్నంలోకే కాకుండా బిర్యానీలలోకి కలుపుకొని తినడానికి, చపాతీలోకి పచ్చి ఉల్లిపాయలతో కలిపి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మటన్ పులుసు కూర తయారీకి కావలసినవి: మటన్ 500 గ్రాములు, ఉల్లిపాయలు 125 గ్రాములు, పచ్చిమిర్చి 4 లేదా 5, ఉల్లికాడలు అరకప్పు, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్లు, కేస్ గసాలు కొబ్బరి ముద్ద 3 టీ స్పూనులు, కేస్ గరం మసాలా పొడి 2 లేక 3 టీ స్పూన్లు, కేస్ బిర్యానీ మసాలా పొడి 1 లేక 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కారం 3 లేక 4 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, నూనె 5 లేక 6 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. మటన్ పులుసు కూరని వండుకునే విధానం: బజార్ నుంచి తెచ్చుకున్న మాంసాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తరువాత ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ ఉంచి అందులో 5-6 గరిటెల నూనెను వేసి మీడియం సెగ మీద వేడి చేయాలి. నూనె కాగిన తరువాత ప్యాన్ లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చిని, పసుపుని వేసి ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కలిగి తిప్పుతూ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత పాన్ లోకి చక్కగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కల్ని వేయాలి. తర్వాత కట్ చేసుకుని ఉంచిన ఉల్లి కాడల్ని వేసి మటన్ ముక్కల్ని బాగా కలిగి పెట్టాలి. తర్వాత ఉప్పుని, కూర కారాన్ని వేసి చక్కగా కలిగి త్రిప్పి ఒక గ్లాసుడు నీళ్లను పోసి ప్రెషర్ ప్యాన్ పై మూతను ఉంచి మూతని పెట్టిన తరువాత వెయిట్ ని కూడా ఉంచి మటన్ ని 3-4 పూతలు వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత ప్రెషర్ ప్యాన్ మూతను తెరిచి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. మటన్ పూర్తిగా ఉడకపోతే కొంచెం నీళ్ళని కూరలో పోసి విడిగా మరి కొంచెం సేపు కూరను ఉడికించుకోవచ్చు. కూర ఉడికిన తరువాత దానిలో కేస్ గసాలు కొబ్బరి ముద్దను వేసి 2 నిమిషాల పాటు కూరను ఉడికించాలి. ఆ తరువాత కేస్ గరం మసాలా పొడిని, కేస్ బిర్యానీ మసాలా పొడిని, జీరా పొడిని వేసి కూర చిక్కబడే వరకు మరి కొంచెం సేపు ఉడికించాలి. చివరగా సువాసనకు గాను తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసి 2 నిమిషాల పాటు కూరను ఉడికించి స్టవ్ ను కట్టివేయాలి. అంతే, రుచికరమైన మటన్ పులుసు కూర తయారు. మా వీడియోల్లో పేర్కొన్న కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద, కేస్ గసాలు కొబ్బరి ముద్ద, కేస్ గరం మసాలా పొడి, కేస్ బిర్యానీ మసాలా పొడులు అతి తక్కువ మసాలా దినుసుల్ని ఉపయోగించి వాటిని ఏ పాళ్ళలో కలిపితే అవి రుచికరంగా ఉంటాయో పరిశోధించి ప్రయోగాలు చేసి మా స్వానుభవంతో కనుగొన్నట్టివి. వాటిని మీరే స్వయంగా తయారు చేసుకోవడానికి వీలుగా వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూపే వీడియోలను ప్రత్యేకంగా దేనికి దాన్ని విడివిడిగా రూపొందించి మా కొత్తపల్లి కొత్త రుచుల ఛానల్లో ఉంచాము. వాటి లింకులను ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.